హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సోదరులందరికీ కూడా శుభాభివందనాలు. నిన్న తిరుమల క్షేత్రంలో విశాఖ శారదాపీఠం మఠాన్ని మన మీడియా సోదరులందరితో కలిపి ఏదైతే అక్రమంగా నిబంధనలన్నిటి కూడా తిలోదకాలు ఇచ్చేసి గత 5 సంవత్సరాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించి తిరుమల క్షేత్రం అంటేనే అది ఒక పరమ పవిత్రమైనటువంటి హిందువుల గుండె చప్పుడుగా భావిస్తాం, కలియుగ వైకుంఠంగా భావిస్తాం. వెంకటేశ్వర సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ్వర సమోదేవో నా భూతో నా భవిష్యతి. ఈ కలియుగాన్ని రక్షించేటటువంటి ప్రత్యక్ష వెంకటనాయకుడు. అలాంటి వెంకటేశ్వర స్వామికి అపచారం చేస్తూ అత్యంత హేతుకముగా హిందువులందరూ కూడా మనోభావాలు గాయపరిచే విధంగా విశాఖ శారదాపీఠం వ్యవహరించడం, దీన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. నిన్న మనం ఆ పక్క నుంచి వెళ్తున్నటువంటి వాగుని కూడా సుమారు 80 అడుగులు విస్తీర్ణంలో ఉండేటువంటి వాగుని కప్పేసి 60 అడుగులు ఆక్రమణ చేసి ఒక 20 అడుగులు రహదారిగా విడిచిపెట్టి ఆ 40 అడుగుల్లో కట్టడాలు ప్రారంభించి అనుమతులన్నీ కూడా అడ్డుగోలుగా ఇష్టారాజ్యంగా వ్యవహరించి, అలాగే ఆ ఏదైతే భవనం ఉన్నదో ఆ కింద భీము కూడా బరువుకి మోయలేక విపరీతమైనటువంటి బరువు తీవ్ర ఆ కట్టడాలు ఎక్కువగా పెంచడం వలన అంతస్తులు భీము కూడా వంగిపోయి పొరపాటున రేపు ఏదైనా వరద వస్తే తుఫాను సమయంలో నీరు ఉధృతంగా ప్రవహించి వరదలు సంభవిస్తే వారు తాత్కాలికంగా వేసినటువంటి గ్రావెల్ అంతా కూడా ఆ ఇసుక కంకర మట్టి కొట్టుకుపోయి 80 అడుగుల విస్తీర్ణంలో ఉండేటటువంటి వాగు ఉధృత ప్రవాహం 20 అడుగులు కుదించేయడం వలన ఆ పక్కన ఉండేటటువంటి దాదాపుగా 300 మహావృక్షాలు, వృక్ష సంపద, వెంకటేశ్వర స్వామి కొండపైన ప్రతి మొక్క కూడా వనదేవతలుగా మహర్షులుగా పిలువబడి కొనియాడబడేటటువంటి పుణ్యమైనటువంటి ఆ వృక్ష సంపదను కూడా నాశనం చేసి పీకేసి పెకలించి పూర్తిగా దాన్ని కప్పేసి ఆ వాగుని నింపేసి 20 అడుగులు మాత్రమే మిగిల్చారు. మరి రేపు ఉధృతమైన వరద వచ్చేటప్పుడు ఆ నీరు ఎటు వెళ్తుంది? ఆ విశాఖ శారదాపీఠంలోకి వెళ్ళిపోవడం, గదుల్లోకి వెళ్ళిపోవడం, అక్కడ ఉండే భక్తులకి రకరకాలుగా ప్రమాదం పొంచి ఉంటే ఆ రోజు ఎవరు బాధ్యత తీసుకుంటారు, వహిస్తారు? అలాగే ఆ గ్రావెలంతా పోయిన తర్వాత ఉండేటటువంటి ఆ కింద ఉండేటువంటి భీములన్నీ కూడా వంగి పక్కకి పడిపోయే ప్రమాదం ఉన్నది. అటుపక్క కానీ ఇటుపక్క కానీ ఆ పక్కన ఉండే ఇతర మఠాలు కూడా ఈ బిల్డింగ్ దాని మీద పడిపోతే, జరగకూడదంటూ జరిగితే, అక్కడ ఉండే భక్తులకి ఏమైనా ప్రమాదం జరిగితే వెంకటేశ్వర స్వామి పైన అది ఒక మాయన మచ్చగా ఏర్పడుతుందా కాదా? విశాఖ శారదాపీఠం టీటీడీ అధికారులు చేసిన తప్పిదం అది వెంకటేశ్వర స్వామికి ఆపాదించడం అవుతుందా కాదా? ఆ రోజు జరిగేటటువంటి ఉపద్రవం, ప్రమాదం ఎవరు బాధ్యత వహిస్తారు అని మేము ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మరి దీన్ని ఆ విశాఖ ఏదైతే శారదాపీఠం ఉన్నదో ఈ అక్రమ అనుమతులు వారికి ఏదైతే నిబంధనల ప్రకారం ఇచ్చారో దాన్ని పూర్తిగా అడ్డుగోలుగా ఉల్లంఘించడమే కాకుండా కనీసం ఎమర్జెన్సీ భక్తులకు ఎవరికైనా వస్తే, ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తే కనీసం ఒక అంబులెన్స్ రావడానికి కూడా మార్గం లేకుండా
3.5 మీటర్ల చుట్టూ మాకు ఉన్నది అని టీటీడీ అధికారులని తప్పుదోవ పట్టించి కళ్ళు కప్పి అడ్డుగోలుగా అనుమతులు పొంది ఈరోజు రేపు భక్తులకు ఏదైనా కష్టం వచ్చినా జరగకూడని సంఘటన జరిగితే యావత్తు వెంకటేశ్వర స్వామి చరిత్ర పైన ఆయన పైన ఒక అపవాదుగా ఏర్పడే ప్రమాదం ఉన్నది అని మేము ఈ సందర్భంగా మీడియా ముఖంగా ప్రభుత్వానికి యంత్రాంగానికి తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణమే టీటీడీ అధికారులు ఒక హోటల్లో ఏదైనా అపరిశుద్ధమైన ఆహారం వంట చేస్తే వెంటనే దానికి సంబంధించినటువంటి హెల్త్ ఇన్స్పెక్టర్స్ ఆ హోటల్ని సీజ్ చేస్తున్నారా లేదా, అలాగే మరి అనుమతులు లేకుండా అక్రమ కట్టడాలు కట్టి నిబంధనల్ని విడిచిపెట్టి తుంగలో తొక్కేసి ఇష్టారాజ్యంగా వ్యవహరించి శారదాపీఠానికి విశాఖ శారదాపీఠానికి పూర్తిగా ప్రమాదం అంచున పొంచి ఉంటే వెంటనే దాన్ని సీజ్ చేయాల్సిన పరిస్థితి టీటీడీ అధికారులకు ఉన్నది. మేము తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరపున మేము వెంకటేశ్వర స్వామి భక్తులుగా వెంకటేశ్వర స్వామి సేవకులుగా ప్రతి హిందువు ప్రతి భక్తువు కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ తరతరాలు యుగయుగాలైన వెంకటేశ్వర స్వామి కీర్తి ప్రతిష్టలు దిగదిగాంతాలు వ్యాప్తి చెందాలి తప్ప మచ్చ అనేది ఆయనకి రాకూడదు. విశాఖ శారదాపీఠం చేసినటువంటి తప్పిదాలు వెంకటేశ్వర స్వామి పైన పడకూడదు. రేపు భక్తులకి ఏదైనా ప్రమాదం జరిగితే అది వెంకటేశ్వర స్వామికి అంటకూడదనేటువంటి కృత నిశ్చయంతో ఆ వెంకటేశ్వర స్వామి సంకల్పంగా ఆయన ఆదేశంగా మేము భావించి తిరుమల నిన్న సందర్శించి ఈ జరుగుతున్నటువంటి ఆ దుర్మార్గపు కార్యక్రమాలను వెలుగులోకి మీడియా మిత్రుల సహాయం ద్వారా చూపించడం జరిగింది. కాబట్టి కళ్ళు తెరవండి టీటీడీ అధికారులు. ఎప్పటికైనా మించిపోయింది లేదు. రానున్నది వర్షాకాలం. ఈ వర్షాకాలంలో ఉధృతమైన వర్షాలు పడితే ఈ మధ్యనే వారు పైకి 6-7 అంతస్తులు నిర్మాణాలు చేపట్టడం జరిగింది. దానిపైన అత్యంత బరువుతో పెద్ద పెద్ద ట్యాంకులు కూడా వాటర్ ట్యాంకుల నిర్మాణం జరిపించడం జరిగింది. రానుండేటువంటి వర్షాకాలంలో టీటీడీ అధికారులు కళ్ళు తెరవకపోతే బోరున వర్షాలు పడితే తప్పనిసరిగా వాగు కొట్టుకుపోతుంది, ఆ గ్రావెల్ కొట్టుకుపోతుంది. ఇప్పటికే ఒక భీము కూడా వంగి ఉన్నది. ఏదైనా ప్రమాదం జరిగితే టీటీడీ అధికారులు బాధ్యత వహిస్తారా, విశాఖ శారదాపీఠం వారు బాధ్యత వహిస్తారా? సమాజానికి తెలియపరచాలి, హిందువులకు తెలియపరచాలి. ఎవరిది బాధ్యత? జరగకూడదు జరిగితే మేమైతే ఆ స్వామి ఆశీస్సులు అందరిపైన ఉండాలి. తిరుమలలో ఎంతవరకు ఇటువంటి సంఘటన జరగలే. ఒక చిన్న పసిపాపని ఒక చిరుతుపులి పట్టుకుపోతే త్రోవ మార్గంలో కోట్లాది మంది గుండెలు పగిలాయి, బాధపడ్డాం, ఎంతో మనం కలత చెందాం. అటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదు. ప్రకృతి వైపరీత్యాలు వస్తే మనం చూసాం. కేదార్ వరదలు వచ్చేటప్పుడు ఆ కేదార్లో ఉండేటువంటి ఆ వాగుల్లో కూడా వంకల్లో కూడా అక్రమ కట్టడాలు కట్టబట్టి ఏమైంది? హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.